హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి అంటేనే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అరిసెలు చేసుకుంటారు. కానీ చాలామంది అరిసెలు చేయాలంటే భయపడతారు. ఇదే కొలతలతో కనుక చేశారంటే అస్సలు పాడవకుండా, అసలు చేయడం రాని వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయండి. ఇదే విధంగా ట్రై చేయండి. ఈ కొలతలతో చేశారంటే, నేను గ్లాస్తో కొలతలు చూపిస్తున్నాను మీకు. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని, రేషన్ బియ్యం అయితే ఇంకా అరిసెలు బాగా వస్తాయండి. రేషన్ బియ్యాన్నే పోస్తున్నాను నేను. మీ దగ్గర లేకపోతే మామూలు బియ్యం పోసేసుకోండి. 2 గ్లాసుల బియ్యము పోసేసి వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి. కొంచెం రేషన్ బియ్యం స్మెల్ వస్తాయి కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసి కనీసం 24 గంటలు నానబెట్టండి. 24 గంటల్లో ప్రతి 6 గంటలకు ఒక్కసారి నీళ్లు వంచేసి మళ్ళీ నీళ్లు పోసి పెట్టండి. లేదంటే వాసన వస్తాయండి. ఎక్కువసేపు నీళ్ళు ఉంచితే ఒకసారి నీళ్లు ఉంచేసి మళ్ళీ పోసి పెడుతూ అట్లా కనీసం 24 గంటలు నానబెట్టాలి. 24 గంటల తర్వాత చూడండి, బియ్యం ఇట్లా ఈ విధంగా మెత్తగా నానిపోతాయి. అరిసెలు అసలు ఏ విధంగా చేసినా చక్కగా వచ్చేస్తాయండి ఇట్లా నాని అంటే బియ్యము. వీటిని ఒక వడపోసే దానిలో, బియ్యం వడపోసే దానిలో పోసేసి నీళ్ళన్నీ వడపోసేసుకోండి. ఒకవేళ వడపోసేది లేదు అంటే ఒక బట్ట మీద పోసుకొని నీళ్ళన్నీ వార్చేసి ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసేయండి. బాగా చాలాసేపు నానబెట్టాం కాబట్టి పిండి వేసుకుంటే బాగా ముద్ద అవుతుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు నీళ్ళన్నీ వార్చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మిక్సీ తీసుకొని, నేను కొంచెం బియ్యం కాబట్టి మిక్సీలో వేస్తున్నా అండి. మీరు ఎక్కువ బియ్యం అయితే మరాడించేసుకోండి. మిక్సీలో ఈ విధంగా పిండి చేసుకొని ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోండి. బాగా మెత్తగా రావాలండి పిండి. ఒక జల్లెడ తీసుకొని జల్లించుకొని దీనిలో మళ్ళీ కొంచెం వస్తుంది కదా మొరము, దీన్ని వేసేసి ఇంకొన్ని బియ్యం వేసి మళ్ళీ మిక్సీ వేసుకొని ఇదే విధంగా జల్లించుకోండి. ప్రతిసారి జల్లించుకున్నప్పుడు ఈ విధంగా ఒత్తి పెట్టండి పిండిని. పిండి మాత్రం ఆరకూడదు. మొత్తం పిండి అంతా ఒక్కసారి జల్లించుకున్న తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ జల్లెడ తీసుకొని బాగా మెత్తటి పిండి జల్లించుకునే జల్లెడ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి జల్లించండి. పిండిని మాత్రం 2 సార్లు జల్లించండి. మనం మెత్తగా వచ్చిందిలే అనుకుంటాం కానీ ఒకసారి జల్లించినప్పుడు మళ్ళీ బరకొస్తుందండి. 2 సార్లు జల్లించుకొని పిండి అంతా ఈ విధంగా ఒత్తి పెట్టుకొని మీరు ఎక్కువ బియ్యం కనుక చేసుకుంటే మరాడించుకోండి. మిక్సీలో కష్టము, నేను కొంచెం బియ్యమే కాబట్టి మిక్సీలో చూపిస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి గ్లాసున్నర బెల్లం వేసుకోండి. అంటే ఒక గ్లాసు బియ్యానికి 3/4 గ్లాసు బెల్లం వేసుకోండి. అదే మీరు కేజీ బియ్యంతో చేసుకుంటే 3/4 కేజీ బెల్లం వేసుకొని 1/4 గ్లాసు నీళ్ళు పోసేసి ఈ బెల్లాన్ని కరిగించుకొని, బెల్లంలో కొంచెం ఎక్కడన్నా తొలకలు పీచులు ఉంటాయండి, కరిగించేసుకొని ఒక గిన్నెలో వేసి కరిగిన తర్వాత వడపోసేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని వడపోసేసుకొని పాకం రానివ్వండి. వడపోస్తే దానిలో ఉన్న ఏమన్నా పీచులు అవి ఉన్నా పోతాయండి బెల్లంలో. చూడండి, వడపోసేసుకొని ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం పంచదారలో ఒక 4-5 యాలకులు మిక్సీ వేసేసి వేయండి. ఇప్పుడు పాకము చిక్కబడ్డం తెలుస్తుందండి మనకి. పాకము బాగా గట్టి పాకం రావాలి. ఇప్పుడు ఇది వేసామంటే నిలబడిపోవాలి నీళ్ళల్లో. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో వేయండి. చూడండి, ఇది లేత పాకము. ఇది ఎటు వంచితే అటు వంగిపోతుందండి. ఇది లేత పాకము అంటే ఇంకొంచెం ముదిరి పాకం రావాలి. ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. పాకం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మీరు హైలో పెట్టి చేయొద్దు. కొంచెం కరిగే వరకు బెల్లం హైలో పెట్టండి. తర్వాత సిమ్లో పెట్టేసి పాకం చూసుకోండి. పాకం 1 సెకండ్ లేట్ అయినా కూడా ముదిరి పాకం వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా చిక్కబడిపోతుంది పాకము. ఇప్పుడు ఇంకొకసారి నీళ్ళల్లో వేసుకొని చూడండి. ఇట్లా వేస్తే అక్కడ ఆగిపోతుంది, జరగకుండా చక్కగా ఆగిపోతుంది నీళ్ళల్లో పాకము.
ఈ విధంగా ఇట్లా గట్టిగా వచ్చింది అంటే పాకం వచ్చేసినట్లు. ఇట్లా రావాలి గట్టిగా. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అరిసెల్లో పాకంలో 3-4 స్పూన్ల నువ్వులు వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. నెయ్యి కంపల్సరీ ఏం కాదు, స్కిప్ చేసేయండి. నెయ్యి బదులు ఒక స్పూను ఆయిల్ వేసేసుకోండి. 3-4 స్పూన్ల తెల్ల నువ్వులు వేసేసి పాకంలోనే వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని కొంచెం కొంచెం వేస్తూ తిప్పుకోండి. ఉండలు కట్టేస్తుందండి. కొంచెం కొంచెం వేస్తూ తిప్పుకోండి. మీకు పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళతో వేయించుకొని మీరు తిప్పుకోండి. ఎక్కువ అరిసెలు చేసేవాళ్ళు అయితే ఇద్దరు కంపల్సరీ ఉండాలండి. కొంచెం అరిసెలు కాబట్టి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. ఇట్లా ఒకళ్ళ పిండి పోస్తూ ఒకళ్ళ పాకం తిప్పుతూ ఉండాలి. ఎక్కువ పాకంలో ఎక్కువ పిండి అయితే కనుక గరిటతోటి అస్సలు తిరగదండి. అప్పుడు ఒక పప్పు గుత్తి లాంటిది తిప్పుకొని వెనక్కి తిప్పేసి కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతోటి తిప్పుకోండి. ఈ విధంగా పిండి మొత్తం పోసి తిప్పుకోండి. చూసుకుంటూ వేయండి పిండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి ఎక్కువ అవుతుంది, గట్టిగా అయిపోతుంది. అంత గట్టిగా అయ్యే వరకు మాత్రం చేయొద్దు. పిండి మిగిలినా సరే పక్కకి పెట్టేసుకోండి. ఈ విధంగా వేసేసి పిండి తిప్పుకోండి. నాకైతే మొత్తం పిండి కరెక్ట్గా సరిపోయిందండి. ఇట్లా ఉండ చేస్తే చూడండి, ఇట్లా మెత్తగా అవ్వాలి. మరీ గట్టిగా మాత్రం చేసుకోకండి. ఒక ట్రాన్స్పరెంట్ కవర్ మీద పెడితే జారిపోవాలి పిండి, ఆ విధంగా అవ్వాలి. పిండి మీద మాత్రం మొత్తం పాకంలో పిండి తిప్పిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టకపోతే ఆరిపోతుంది, గట్టిగా అయిపోయి అరిసె రాదు, పగుళ్ళు పగుళ్ళు వస్తుంది. దాని మీద మూత పెట్టేసి ఒక్కొక్క ఉండ నిమ్మకాయ సైజ్ అంత ఉండ చేసుకొని ఈ విధంగా ఇంత మందంలో అరిసె చేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి వేసి చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇటువైపు గోల్డెన్ కలర్ రాగానే ఇంకొక వైపుకి తిప్పి 2 వైపులా కాల్చుకొని ఒక చిల్లుల గరిటె తీసుకొని ఫస్ట్ దాన్ని ఒత్తేసేయాలండి. స్టవ్ మీద నుంచి తీసినప్పుడే నూనె అంతా ఒత్తేసేయాలి. మనకి అరిసెలు చెక్కలు ఉంటాయి, ఇదిగో చూడండి ఈ విధంగా ఉంటాయి. మనకి బయట ఎక్కడ సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతాయండి ఇవి, స్టీల్ షాపులలో. ఇప్పుడు ఈ విధంగా వేసేసి దాన్ని ఒత్తితే దానిలో ఉన్న నూనె అంతా ఇట్లా కారిపోతుంది. అరిసె అంటేనే నూనె ఎక్కువ ఉండదు కదండి, ఇట్లా ఒత్తాలి. దీన్ని ఒక పేపర్ వేసుకొని పేపర్ మీద విడివిడిగా వేసుకోండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేస్తే అరిసెలు అతుక్కుపోతాయి, అస్సలు రావండి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు 2 వేసాను నేను. 2 తీసి ఒత్తుకున్నా కూడా దాన్ని తీసి విడివిడిగానే ఒత్తాలి. ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకొని చక్కగా చూడండి. రెండింటిని ఒత్తినా కూడా ఇట్లా ఫస్ట్ నూనె ఈ విధంగా ఒత్తేసేయండి. ఒత్తిన తర్వాత చెక్క మీద పెట్టి అప్పుడు ఒత్తండి. ఒక్కొక్కటి పెట్టి 2 ఒక్కసారి పెట్టి ఒత్తారంటే అవి అతుక్కుపోతాయండి. ఒక్కొక్కటి పెట్టి ఒత్తి ఈ విధంగా పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. పేపర్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే ఒక నెల రోజులు, నెల 15 రోజులు నిల్వ ఉంటాయండి. ఈ పాకం ఊరే కొద్దీ ఇంకా టేస్ట్ వస్తాయి. అరిసెలు చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అరిసెలు చేయడం రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.